రౌండ్లో కూడా నేను మిగిలిన కాకరకాయలను కూడా అరేంజ్ చేసేసాను. ఇప్పుడు ప్రిపరేషన్ మాత్రం హైలైట్ ఉంటుంది. అండ్ బేసిక్గా ఈ ఫ్రైకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఏం చేశారు దీనికోసం అని అంటే తెలుసా, మా అమ్మ ఏదో స్టఫింగ్ పెడుతుంది కదా, ఆ స్టఫింగ్ ఏందో తెలుసా, పుట్నాలు, కొంచెం కొబ్బరి, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, గార్లిక్, దీంతోపాటు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసిందనమాట. ఈ ప్రిపరేషన్ కూడా నేను మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను వెరీ సూన్. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, వెరీ కామన్, అందుకని నేను ఈ వీడియోలో చూపించలేదు. ఇఫ్ ఎవరికైనా తెలియలేదు అని అంటే నాకు చెప్పండి, కామెంట్స్ చేయండి, నేను ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను, ఓకేనా. సో ఈ పౌడర్ని తీసుకొని ఇలాగ చక్కగా నీట్గా ప్లేస్ చేసేసుకోవాలన్నమాట. స్టఫింగ్ చేసుకోవాలి ప్రతి కాకరకాయలోకి. వన్స్ ఈ స్టఫింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనకి కడాయిలో కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా, ఆయిల్ని అలానే ఉంచేసేసి మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయిపోయిన